తల్లి కడుపులో కొన్నేళ్ళు ఏడిచాం, బాల్యంలో కొన్నేళ్ళు ఏడిచాం, కౌమారంలో కొన్నేళ్ళు ఏడిచాం, యవ్వనంలో వ్యామోహాల్లో కొన్నేళ్ళు ఏడిచాం. అక్కడ ఇంకోటి ఏమిటో తెలుసా, ఇప్పుడు వార్ధక్యం వచ్చింది, 60 ఏళ్ళు దాటాయి. ఇప్పుడు మనిషి ఆలోచిస్తాడు. ఎందుకని వేదాంతం ఎప్పుడంటే 60 ఏళ్ళు దాటాక, 60 ఏళ్ళు దాటాక ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అంటే నువ్వు ఈ వృద్ధాప్యంలో మా ఇద్దరినో మరో ఆరుగురినో లేదా చతుర్వేదాలనో శాస్త్రాలనో పురాణాల్లో చదివిన ఉపయోగం వల్ల. ఎందుకంటే నీ మనస్సు మారడానికి అంగీకరించదు. 60 ఏళ్ళు దాటాక పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే, ఎలా ఉన్న జీవితం అలాగే వెళ్ళిపోవాలని కోరుకుంటాం కానీ మార్పు అంగీకరించమండి. అదే కుర్రాడు ఉన్నాడు అనుకోండి, 20 ఏళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారంటే వాళ్ళు సమాజంలో మార్పుని వెంటనే ఆశిస్తారు. రావాలి, మారాలి, మరకపోతే ఎలాగా అని ఒక పట్టు. ఎందుకంటే ఉడుకు రక్తం అది. వాడికి మళ్ళీ 40 ఏళ్ళు వచ్చాయనుకోండి, ఏం మారుతుంది? ఇంకా మారదు. ఎందుకంటే అప్పటికే 2 పుట్టారు, వీడిని ముట్టుకేలు వేస్తున్నారు ఇక్కడ. 60 దాటాయనుకోండి, విచిత్రం మారదు కాదు, మారకపోతేనే మంచిది, ఏదో మనం ఎలా వెళ్ళిపోతే అంటాడు ఇక్కడ. ఇది సహజం. వయస్సును బట్టి మనస్సులు మారతాయి.